జై శ్రీమన్నారాయణ. ఈ మనసా గ్రామంలో ఈ వాసుదేవ టెంపుల్ పురాతనంగా ఎన్నో సంవత్సరాల నుంచి అలాగా కృషించిపోయి ఉండే పొజిషన్లో సంజయ్ స్వామి గారు ఒక బాధ్యత తీసుకొని పునఃప్రతిష్ఠ చేశారు. పునఃప్రతిష్ఠ కూడా ఏ రాయి ఎక్కడుంది, ఏ సైజు రాయి ఎక్కడ కట్టున్నారని చూసుకొని ప్రతి రాయి మీద ఒక నంబర్ వేసుకుంటూ వచ్చి అదే ప్రకారంగా మళ్ళీ గుడిని నిర్మించి పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మనసాకి ఎక్కడికి వెళ్ళినా వాసుదేవ టెంపుల్ అనగానే మనసానా అనే అడుగుతున్నారు మమ్మల్ని. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుడి కార్యక్రమంలో కమిటీ సభ్యులు కూడా కమిటీ సభ్యులు సర్వీస్ చేస్తున్నారు. ముఖ్యంగా మా ప్రసాద్ క్యాషియర్గా బాధ్యత తీసుకొని ప్రతినిత్యం వస్తూ ₹10 లెక్క చెబుతూ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. ఈ గుడి ప్రతిష్ఠించిన తర్వాత కూర్మారావు స్వామిని ఇక్కడ ప్రధాన అతిథిగా సంజయ్ నిర్మించారు. ఒక బాధ్యత తీసుకుని ఆయన కూడా ప్రతి ఒక్కరిని కలుస్తూ ఈ వచ్చిన వాడికి రాని వాళ్ళకి రాకపోయినా సరే మనం పిలుద్దాం వెళ్ళి మనం కమిటీ సభ్యులను పిలుస్తూ బాధ్యత తీసుకునే కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈ ఉత్సవం ఈ వారం రోజులు చాలా సంతోషంగా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నేను మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే వాసుదేవ టెంపుల్లో ఉన్న వాసుదేవుడికి చాలా పవర్ఫుల్ ఉందండి. నేను బాగా ఇబ్బందులు ఉన్న సమయాలు ఉన్నప్పుడు ఆ బయట అరిగి ముందు కూర్చొని ఈ పరిష్కారం కావాలి ఎలాగా అని ఆలోచించిన టైంలో అనుకోకుండా ఫ్లోరింగ్ చేసే కార్యక్రమం కూడా నా చేతుల మీద చేయించుకోవడం కూడా మా చేతుల మీద ముగ్గురు పార్ట్నర్స్ శ్రీమన్నారాయణ డెవలపర్స్ పెట్టాం. సేనాపతి గురుమూర్తి గారు, ఇకుల్ రావు గారు, నేను కలిపి ఫ్లోరింగ్ కూడా చేయడం జరిగింది. మేము పెట్టిన ₹10కి మాకు ₹100 మా వ్యాపారంలో మాకు కలిసి వచ్చిందండి. చాలా పవర్ఫుల్ గాడైనా ఈ నమ్ముకున్నవాడు ఎవరు ఇబ్బందులకు వెళ్ళరండి. దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బాగుపడతారు. అలాగని ఈ దేవాలయం మటుకు ఒక ప్రత్యేకమైన ఒక పవర్ ఉందని నేను నమ్ముతున్నానండి. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మందస వార్షిక 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ శ్రీ వాసుదేవ పెరుమాళ్ చాలా వైభవంగా జరిపించుకుంటున్నారు. ఆయన జరిపించుకోవడానికి ప్రధానమైన కారకులు పెద్దజీవి స్వామి వారు ఇక్కడ శ్రీభాషి గ్రంథాన్ని సేవించకపోయి ఉంటే చిన్నజీవి స్వామి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని ఇలా పునర్నిర్మాణం చేసి ఉండేవాళ్ళు కారు. వారు రావడం తిరిగి ఈ వైభవానికి ప్రధానమైన కారకులు పెద్దజీవి స్వామి వారు స్థిరంగా ఇక్కడ ఈ క్షేత్రాన్ని ఇలా అభివృద్ధి చేస్తూ వెనక మనల్ని నడిపిస్తూ ఉంటారని మేము ఎప్పుడు ఆశిస్తుంటాం. 16 బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా సాగుతున్నాయంటే కారణానికి వాసుదేవుడు స్థిరంగా ఇక్కడ ఉన్నాడు నిశ్చయంగా చెప్పవచ్చు. అది ఎందుకంటే దినదినాభివృద్ధి వాసుదేవ స్వామి ఆలయం జరుగుతున్నది అనడానికి ప్రధానంగా ఈ బ్రహ్మోత్సవాలు మనకు తెలుస్తున్నాయి. ఈరోజు వాసుదేవ స్వామి మన ప్రాంతమే కాకుండా చాలా సుదూర ప్రాంతాలంటే అమెరికా లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ తెలుస్తున్నది ఈ వాసుదేవ స్వామి. ఇది తెలియడానికి మీ మాధ్యమాలు ప్రచార మాధ్యమాలు కూడా చాలా సహకరిస్తున్నాయి. బ్రహ్మోత్సవానికి వచ్చిన వాళ్ళందరికీ తగు ఏర్పాట్లు చేయాలి అని మనకి ఇప్పటి నుంచో అనిపిస్తున్నది. మన ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం కాబట్టి చేయలేకపోతున్నామనే మనసు అయితే ఉంది. ఈ సంవత్సరం వచ్చే వాళ్ళకి నీరు సదుపాయం సక్రంగా మనకి మినరల్ వాటర్ అందరికీ అలవాటు అయిపోయింది. అదొక మంచి ప్లాంట్ పెట్టే మనం వచ్చిన ఎన్ని వేల మంది తాగిన ఇబ్బంది లేదు. దానికి ఏర్పాటు చేసాం. వచ్చిన వాళ్ళందరికీ భోజనం అందాలనే ప్రధాన కాంక్ష. రోజుకు 10,000 మందికి మనం ఏర్పాటు చేయాలి. ఈ కళ్యాణం 21వ తారీఖు ముందు రోజు, ఆ తర్వాత రోజు కళ్యాణానికి చాలా భారీ ఎత్తులో జనం వస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆనవాయితీ అయిపోయింది. వాసుదేవుడు అలా పిలిపించుకుంటున్నాడు, అందరినీ వస్తారు. వచ్చే వాళ్ళకి తగు సదుపాయాలు చేయాలి. ప్రసాదం అందరికీ అందాలి. ఇక్కడ మనం ప్రసాదం పెడుతూ ఉంటాం, ఎప్పుడు ఆగదు. తెల్లవారి 9 గంటలు ప్రారంభించామంటే 11:30 వరకు అక్కడ ప్రసాదం అవుతుంది. మళ్ళీ 12 గంటలకు అక్కడ ప్రసాదాలు ఏర్పాటు చేస్తే భోజనాలు కంటిన్యూ 2:30, 3 వరకు సాగుతుంటే అందరికీ అందేటట్టుగా ప్రయత్నం చేయడంలో కమిటీ వారు, ఇక్కడ ఆలయ అర్చకులు, చిన్నజీవి స్వామి వారు కూడా దీంట్లో పూర్తి ఏర్పాటు చేయండి, తను ఏర్పాటు చేయండి అని చెప్పడం ఆదేశించడం జరిగింది.
మనం కలెక్టర్ గారికి ఆహ్వానం పలికాం, అలాగే ఎంఆర్ఓ గారికి, ఎస్పీ గారికి, మన గౌతు శ్యామసుందర్ శివాజీ గారి అమ్మాయి అయిన శిరీష మేడం గారికి అందరికీ ఆహ్వానం పలికాం. వారు కూడా ఈ బ్రహ్మోత్సవంలో అన్వయం చేసుకుని ఈ కార్యక్రమం చాలా చక్కగా చేద్దామని వారు కూడా హామీ ఇచ్చారు. అందరూ సహకారంతో చేస్తేనే వైభవం ఉంటుంది. ఇది వైభవానికి లోటు రాకూడదు. ఎందుకంటే ఆచార్యులు దర్శించారు, ఆచార్యులు ఇక్కడ ఉన్నారు, పెద్ద జీవితంలో చదువుకున్నారు కాబట్టి ఈరోజు దేవాలయం అందింది అంటున్నాం. కాబట్టి చిన్న జీవితంలో వచ్చి పునఃప్రతిష్ఠ చేశారు. లేదంటే ఇది మనకు అంది ఉండేది కాదు. కనుక వాసుదేవుడు చాలా ఇష్టపడి మన పూజలు అందుకుంటున్నాడు. దీనికంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఈ ప్రాంతంలో పంటలు నాకు తెలిసి నేను వచ్చి 12 సంవత్సరాలు అయింది ఇక్కడికి. ఇది 13వ బ్రహ్మోత్సవం నేను చేయిస్తున్నా. ఈ 13 బ్రాంచ్లు ఇప్పుడు పంటలు పండలేదు, ఇక్కడేదో సుభిక్షంగా లేదు, ఆనందంగా లేరు అన్న పదమే లేదు. అందరూ హాయిగా ఉన్నామంటే కరోనా 2 కరోనాలు వచ్చినా మనం ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే వాసుదేవుడు తరు ఛాయ, ఆయన ఛాయలో ఉంటుండగా ఎవరికి ఎటువంటి కష్టం కలగదు. మీ ప్రచార మాధ్యాలు లోటు రాకుండా అందరికీ విషయాన్ని అందించి తగు జాగ్రత్తలు పాటించవలసింది కూడా తెలియజేయడం మన ప్రధాన పని. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్.